20 సెంట్ల భూమి దేవుడు మన భూమి నాకు కావాలని చెప్పి అడిగి మహానుభావుడు ఆయన. ఇప్పటికి కూడా కౌన్సిల్లో మాకు గొడవలు సృష్టిస్తూ ఏ పని కూడా ముందుగా లేకుండా అడ్డుపడుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే మామూలుగా లేదు. ప్రతి చోట కూడా ఇసుక దందా చేసేది ఇతనే, మట్టి మాఫియా చేసేది ఇతనే, బెల్ట్ షాపుల దగ్గర దందాలు వసూలు చేసేది ఇతనే. నపనంతా కూడా ఎవరెవరి మీద మోపుతా ఉంటాడు ఇతను. మంచి మంచి వ్యక్తుల్ని వాళ్ళ జోలికి ఇతనే వెళ్ళి మళ్ళీ ప్రతివత శిరోమణి లాగా మాట్లాడిస్తా ఉంటాడు. నా వార్డులో ఆయన వార్డు లాగా వచ్చి ఇద్దరికి హామీ ఇచ్చాడు తిరుపతి లెటర్ ఇస్తా అని చెప్పేసి. వాళ్ళు 10 రోజులు తిప్పుకున్నాడు. తీరా పాపం వాళ్ళు ఇంటికి వచ్చి గట్టిగా అడిగితే, నేను అడిగితే గట్టిగా ఒక పనికిమాలిన నెంబర్ ఇచ్చాడు, పని చేయని పనికిమాలిన నెంబర్ ఇచ్చాడు. తీరా చూస్తే ఆయన మీద మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ తిరుపతి లెటర్ కూడా ఒక్కొక్క లెటర్ 50,000 రూపాయలు అమ్ముకున్నాడని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. చివరికి ఆ లెటర్లను కూడా అతను ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు. ఇంతకుముందు ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా సరే ఆడవాళ్ళు చురుగ్గా పాల్గొనేవాళ్ళు. ఇతను చూస్తేనే ఆడవాళ్ళు దూరంగా పారిపోతున్నారు. దయచేసి ముఖ్యంగా ఈ యొక్క సమస్యని మన గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్లాలా. తిరువూరులో నియోజకవర్గంలో ఆడవాళ్ళని బతికించిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరో కూడా చురుగ్గా ఎవరు రావట్ల ముందుకి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము తీసుకెళ్లి, మాకు ఇంకొక ఇష్యూ ఏంటంటే మొన్న వైసీపీ మీటింగ్ జరిగింది. వైసీపీ మీటింగ్ ఎవరితో జరుపుకోవాలా? అధికార పార్టీ కౌన్సిలర్తో జరుపుకోవాలా, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్తో జరుపుకోవాలా? మాకు ఎజెండా ఇస్తుంటే 7 కౌన్సిలర్లు మేము తీసుకోలేదు. ఎజెండా కాపీ మేము తీసుకోలేదు. కానీ అతను వైసీపీ కౌన్సిలర్తో సమావేశాన్ని పెట్టాడు. పవిత్రమైనటువంటి మినిట్ బుక్ లో మేమందరం కూడా 10 మంది కౌన్సిలర్లు మేము గెలిపించుకొని ఏంటిది మినిట్స్ బుక్ తప్పుగా రాయించాడు. ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి, మేము వైసీపీ కౌన్సిలర్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేసాం. ఓటింగ్ పెట్టారు. మేము అనుకూలంగా 10 మంది ఎత్తాం చేతులు. వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయడానికి 10 మంది ఎత్తాం. వాళ్ళు కొనసాగించాలని 7 ఎత్తారు చేతులు. కానీ పవిత్రమైన మినిట్ బుక్ లో దాన్ని తప్పుగా రాయించాడు. ఇలాంటి 420 పనులు ఎన్నో చేశాడు ఎమ్మెల్యే. ప్రతి దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదే ఆ మినిట్ బుక్. దీనికి ఆమోదించడం అని చెప్పేసి చైర్మన్ చేత సంతకం పెట్టించాడు. మాలో కౌన్సిలర్లో మాలోనే మాకు గొడవలు పెడుతున్నాడు. ఎంత చండమైన పనులు చేస్తున్నాడంటే, మీకు అసలు ఇంకో విషయం చెప్పాలండి. నేను ఎన్నోసార్లు పొగడే, ఇతన్నే పొగడే, మీరు సూపర్ సార్ డోపర్ సార్ అని. నిజంగా ఆయన నిస్వరూపం బయటపడిన తర్వాత నా చెప్పులో నేను కొట్టుకోవాలనిపించింది. నాకే లైబ్రరీలో చదువుకుంటూ పాపం వాళ్ళేదో ఉద్యోగాలు సంపాదించుకుంటే అంబేద్కర్ స్టడీ సెంటర్ అని చెప్పేసి సన్మానం చేసి, ఎంత దౌర్భాగ్యం అంటే తిరుగు నిజంగా ప్రజల అమాయకులు, చాలా అమాయకులు. పందుని చూసి నంది అనుకుంటున్నారు. తిరువురు ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాయలో పడిపోయారు. బాబు మారండి, అది నంది కాదు పంది అని చెప్పేసి ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. అది ఇంత దౌర్భాగ్యం, మరి ఇంత దౌర్భాగ్యమే. ఆయన చేసిన ఒక్క పని చెప్పండి, ఒక్క అభివృద్ధి చూపించండి, ఒక్క అభివృద్ధి. ఎన్నింటిలో కమిషన్ ఇచ్చిందో మా డైరీ రాయిస్తుంటే మా డైరీ సరిపోవట్లేదు. రాసి నిజంగా మేము చెబుతున్నాం, ఈ అన్నిటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పెద్దలందరూ కూడా చొరవతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నిజంగా మాకు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మా స్థితిని మమ్మల్ని కాపాడాలని చెప్పేసి, ఇంకా 5 నెలలు ఉంది కౌన్సిల్ది. మేము ప్రజల ముందుకి ఏమని వెళ్ళాలి చెప్పండి? 5 లక్షల వర్కులు వచ్చి రెడీగా ఉన్నాయి. 5 సీసీ రోడ్లు వేయాలి అని చెప్పేసి జనాలందరికీ మాటిచ్చున్నాం. మేము ఏం చెప్పాలి వాళ్ళకి? మేము అభివృద్ధికి అడ్డుపడేదే ఇతను. ముందు మా కౌన్సిలర్తో, వైసీపీ కౌన్సిలర్తో మాట్లాడటం అనేది, ఫోన్లు చేయడం అనేది ఆపేయమని కొద్దిగా అధిష్టానాన్ని ద్వారా అయినా సరే ఆయనకి గట్టిగా మొట్టిగా ఇప్పించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నరకాసుడి వధ అయిపోయిన తర్వాత జరుపుకునే దీపావళి పండుగకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మా ఎమ్మెల్యేగా గెలిచిన కొలిపూడి శ్రీనివాసరావు గారు ప్రతి ఊర్లోనూ ఒక ముఠాయి పెట్టి ఆ ముఠాని ఆయన వెనక తిప్పుకొని రేపు 24వ తారీఖున ఆయన పల్లా శ్రీనివాస్ గారి ముందు బల ప్రదర్శన కోసం మాత్రమే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కానీ ఎవరి మీదైనా కానీ అభియోగాలు వేస్తున్నారనేది నాకున్న అభిప్రాయం. తర్వాత ఈయన పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. నేను కనుక తెలుగుదేశం పార్టీ కాకపోతే గడిచిన ఆయన శాసనసభ్యుడిగా నుంచున్న ఎన్నికల్లో నన్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఎలా పెట్టుకున్నారు ఆయన? దీనికి ఆయన సమాధానం చెప్పాలి.
దుబ్బా వెంకటేశ్వర్లు పార్టీ కాదనడానికి, ఇంకోళ్ళ పార్టీ కాదనడానికి ఆయనకున్న హక్కు కానీ అర్హత కానీ ఏంటో తెలియపరచాలి మా అందరికీ కూడా. వాళ్ళు పార్టీ కాదు వీళ్ళు పార్టీ కాదు అని చెప్పి అనుకుంటూ ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ముందు వెళ్ళిపోతూ పార్టీ పదవుల్ని ఈ పదవుల్ని అన్ని పదవుల్ని కూడా డబ్బు కోసం అమ్ముకున్నారు అని చెప్పి నాయకత్వాన్ని చిన్నబుచ్చుతున్నందుకు ముందు మా అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పార్టీకి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పి మా పెద్దలు రాజేశ్వరరావు గారు చెప్పిన తీరులో రాజీనామా చేస్తే ఇంకా ఆయన నైతిక విలువలు పాటించినాడు అవుతారు. తర్వాత నేను ఆయన్ని ప్రమాణ స్వీకారానికి పిలిచాను, ఆయన రాను అని చెప్పాడు. ఆయన చెప్పారని చెప్పి చెప్తున్నారు. పార్టీ నాకు బాధ్యత, పిఎస్సిఏ సభ్యుడిగా నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత మా రాజేశ్వరరావు గారు లాంటి పెద్దలని ఆదర్శంగా తీసుకుని వాళ్ళకులానే నేను కూడా వెళ్ళి నా బాధ్యతను నేను తీసుకుని ఆ సంతకం పెట్టిన మరుక్షణం నుంచి కూడా ఆ సంస్థ యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నా. అంతే తప్పితే ఇది ఒక ఉత్సవం చేయాలని కానీ దీనికి నేను ఎమ్మెల్యే కానీ పిలవాలని కానీ నేనేనాడు అనుకోలేదు, నేను పిలవలేదు. అటువంటి సంభాషణ మా ఇద్దరి మధ్యన ఏ రోజున కూడా జరగలేదు. ఎందుకంటే ఇది నేను ఒక బాధ్యతగాను ఇదిగాను తీసుకునే, రాజేశ్వరరావు గారు కూడా ఏ రకంగా అయితే వెళ్ళి సంతకం పెట్టారో నేను అదే రకంగా సంతకం పెట్టి మా బాధ్యతలు మేము నిర్వర్తిద్దామని చెప్పేసి అనుకున్నాం తప్ప మేము ఆయన ఆహ్వానిస్తే ఆయన రాలేదు అనేది మాత్రం అబద్ధం. తర్వాత ఆయన కంచి రామారావు గారి పార్థివ దేహం మీద జెండా కప్పడానికి నేను ఒప్పుకోలేదు అని చెప్తున్నారు. నేను ఒప్పుకోంది ఆయన చనిపోయింది తెలుగుదేశం పార్టీ లీడర్గా కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తరరాజు గారు వచ్చారండి మేము జెండా కప్పిస్తాము అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గద్దించలేదు. ఆయన చనిపోయింది తెలుగుదేశం పార్టీ దీనిగానే చనిపోయాడు కాబట్టి నాయకుడిగానే చనిపోయాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పద్దు అని చెప్పి నేను అభ్యంతరం తెలిపాను తప్ప నేను తెలుగుదేశం పార్టీ జెండా కప్పడానికి నేను ఏ రోజున కూడా నేను అభ్యంతరం చెప్పలేదు. ఆయన కొడుకుగా ఆయన వారసుడిగా ఆయన పెట్టిన వెలిగించిన రాజకీయంలో నేను ఉందామని చెప్పి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన ఆశయాలు సాధిద్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా తెలపవలసిన బాధ్యత ఈ రోజు నాకు కలగజేశాడు కాబట్టి నేను క్లియర్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇబ్బందులు పడిన సందర్భంలో కూడా మేము ఏ రోజు కూడా వెనక్కి వెళ్లకుండా పార్టీ జెండా మోసి మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చున్నారు. ఇప్పుడు మరి ఈడు డబ్బులు పెట్టి పార్టీ పదవులు కొనుక్కున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఇది చాలా తప్పు. ఏదో ఎవరో చెప్పారనో మరి గత కొంతకాలంగా మీ యొక్క వ్యవహారాన్ని చూస్తే మాకు మీరు వైసీపీ పోవట్లాగా కనపడతా ఉన్నారు. రేపో మాపో వైసీపీ పార్టీతో సంబంధాలు పెట్టుకుని మా మీద లేనిపోయిన ఎవరన్నా లేని కోసమే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ పార్టీలో రాకముందు వైసీపీ పార్టీలో పనిచేయలేదా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏం మాట్లాడినో మాకు తెలియదా? అయినా సరే మా నాయకుడు టికెట్ ఇచ్చాడు, మేము మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాం. మీరు రైతు ఉద్యమంలో ఉన్నారు, రైతు కోసం పాటుపడుతున్నారు. అట్లాగే ఈ నియోజకవర్గం కూడా శుభ్రంగా పనిచేసి పార్టీ శ్రేణులకి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పంటే మీరు ఈ రోజున మీ యొక్క అవినీతి కోసం మీ అవినీతి ఇక్కడ సాగట్లేదని దాని మీద మీ అవినీతి చిట్టా ఏంటో ఉంది. ఆ చిట్టా కూడా మేము త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ద్వారా పార్టీ శ్రేణులకు చెప్పి మా అధినాయకుడికి చెప్పి ఇక్కడ పార్టీ పరిస్థితిని సరిదిద్దమని ఇక్కడ యొక్క అవినీతి ఎవరు చేస్తారో తేల్చమని కూడా మేము అడుగుతాం తప్ప నీలాగా బహిరంగంగా బజారుకి వచ్చి బజారు వాడుగా బలుగులతో మాట్లాడి పార్టీని బజారుకి ఇచ్చే సంస్కృతి మాది కాదు. మీరు క్షమాపణ చెప్పాలా, రాజీనామా చేయాలి. ఎందుకంటే పార్టీని నమ్మినటువంటి పార్టీని నువ్వు ఆ రోజున వైసీపీలో ఉన్నావు. వైసీపీలో ఏం మాట్లాడినా మాకు తెలుసు. అయినా సరే నిన్ను క్షమించి బాబు గారిని టికెట్ ఇస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ బజారుకి ఇచ్చి పార్టీని సర్వనాశనం చేసి వైసీపీ కోవర్ట్గా ఉండాలనే ఆలోచన మీలో ఉంది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. పార్టీ శ్రేణులు కూడా మొత్తం శ్రేణులందరూ కూడా కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఇక్కడ జరిగే విషయాలు కానివ్వండి, ఇక్కడ అవినీతి కానివ్వండి పార్టీ దృష్టికి తీసుకెళ్లి
చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఏకుండూరు గిరిజన మండలం కాబట్టి, వెనకబడిన మండలం, ఎస్టీ మండలం కాబట్టి ఎస్టీ లంబాడి ఇంకా గుర్తించి నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ గా చేసిందంటే, మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి మమ్మల్ని అవమానపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి అరగంట ముందు చెప్పి వచ్చినప్పుడల్లా మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను వాళ్ళని అంటగట్టుకొని మమ్మల్ని అవమానపరుస్తూ పార్టీ పదవి ఇచ్చిన కాంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీకి ఏమో నా మీద నేను రావట్లేదు చేయట్లేదు అని చెప్పేసి సమాచారం ఇస్తూ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. తర్వాత మాకు పార్టీ పదవులు ఇచ్చి గ్రామ పార్టీ కావచ్చు, మండల పార్టీ కావచ్చు, ఏ పార్టీ పదవులు ఇచ్చినా పార్లమెంట్ సభ్యులు వారు కానీ, అబ్జర్వర్ కానీ ఎవరైనా ₹1 అడిగిన దాఖలాలు లేవు. ఈయన కావాలని అభండం వేసి తిరువురు నియోజకవర్గం మొత్తం నేనే తిరిగి నేనే రాజునని అనుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఆయన రాజు ఎప్పుడు అవడం, డబ్బులు లేక ఈ క్వారీ డబ్బులు, తెల్ల పలుగురాయి క్వారీ డబ్బులు, జనాల డబ్బులు, తర్వాత మన సబ్ స్టేషన్ పోస్టుల డబ్బులు, ఈ డబ్బులని రాక కొన్ని పోస్టులు అక్కడక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయడానికి డబ్బులు రాక పిచ్చెక్కి తిరిగి ఎంపీ గారి మీద ఈ రకమైన డబ్బులు అభాండం వేస్తూ తిరుగుతా ఉన్నారు. ఈ అభాండం వేస్తున్నటువంటి ఎమ్మెల్యే మన తిరుగురికి అవసరం లేదు, మన తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం లేదు. అలాంటి ఎమ్మెల్యేని ఇమ్మీడియట్లీ గా తెలుగుదేశం పార్టీ భద్రం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటాం. నేను గిరిజనుడిగా చెప్తున్నాను, ఆయన మాకు బాగా గట్టిగా మోసం చేస్తా ఉన్నారు. గిరిజన తండాల్లో తిరిగి ఏదో సమస్య వస్తే ఆ సమస్యలో భాగంగా మా గిరిజన మహిళలందరినీ, వాళ్ళ మిస్సెస్ మా గిరిజన మహిళ, ఆ మహిళను తీసుకొచ్చి ఆ మహిళలందరినీ కుట్టు మిషన్లు ఇప్పిస్తామని చెప్పి పిలిపించి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి మీడియా ముందు అందరి ముందు ఏదో ఆ గిరిజనులు ఇబ్బంది పడుతున్నట్టుగా చేస్తూ వాళ్ళని అవమానపరచడం, మా మహిళలందరినీ పిలిపించి ఈ రకమైన చర్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎస్టీలు ఈ రకమైన అవమానపరిచిన ఎమ్మెల్యేపై స్టేట్ పార్టీ వారు తగు చర్యలు తీసుకోవాలని, అలాంటి వ్యక్తులు మన రాజకీయానికి కూడా దూరంగా ఉంచాలని పార్టీ అధ్యక్షుడు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.